ఇప్పుడు మనం షాంపూ ప్రిపరేషన్ కోసం ఏమేం కావాలో ఒక్కసారి చూసేద్దామండి. ఇవన్నీ ఆకులు, మునగాకు, కరివేపాకు, మందారం ఆకు, తులసాకు, రోజ్‌మెరీ ఇలా అన్ని ఇంగ్రీడియెంట్స్ సమపాలుగా తీసేసి నీడలో ఆరబెట్టాను. ఎండకి ఒక గంట, 2 గంటలు అట్లా పెడితే చాలు. మిగతా టైం అంతా మనం నీడలో ఆరబెట్టుకుంటే వీటి వాల్యూస్ అనేవి తగ్గకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కుంకుడుకాయలండి. ఇవి గూడా బాగా ఎండిన తర్వాత లోపల గింజ వస్తుంది గదా! అది ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందిది. నెక్స్ట్ వచ్చేసి వట్టి వేర్లు ఇవి మన స్కాల్ప్‌ని చల్లదనాన్ని ఇస్తాయి. హెల్తీగా హెయిర్ గ్రోత్‌నిస్తాయి. అండ్ మన షాంపూలో ఒక మంచి స్మెల్ అండ్ ఫ్రేగ్రెన్స్‌ని గూడా ఇస్తాయి. ఇవి ఖచ్చితంగా కలుపుకోవాలండి మనము. ఇక్కడ నేను కట్ చేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శీకాకాయ అండి. ఇవి కూడా అంతే. కొంచెం ఎక్కువ తక్కువ అయినా తీసుకోవచ్చు. కుంకుడుకాయ కన్నా శీకాకాయ కొద్దిగా తక్కువే తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మందారం పువ్వులండి. ఇవి గూడా నేను నీడలో ఆరబెట్టాను. ఒకవేళ మీకు దొరకదు అన్నట్లయితే మీరు ఇప్పుడు పౌడర్ గూడా దొరుకుతుంది ఆన్‌లైన్‌లో అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3 రకాల గింజలండి. మెంతులు, అవిసె గింజలు, కలోంజీ సీడ్స్ ఇవి 3 గూడా నేను తీసుకున్నాను. ఇవి గూడా సమపాలుగా మనకు షాంపూకి ఎంతైతే అవసరం ఉందో అంత తీసుకోవాలండి. అన్ని ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి నేను ఎక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను షాంపూ ప్రిపేర్ చేస్తున్నానని. సో, నేను ఒక్కసారి కొద్దిగా ఎక్కువ పౌడర్ చేసి పెట్టుకుంటాను. నాకు వీలైనప్పుడు నేను షాంపూ చేయడానికి. ఇవన్నీ నిమ్మ తొక్కండి. డాండ్రఫ్‌ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. జ్యూస్‌తో సహా నేను కట్ చేసి ఇవి ఎండబెట్టాను. ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే తొందరగా బూజొచ్చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఫైనల్లీ బీట్రూట్ అండి. బీట్రూట్‌ని గూడా చిన్న చిన్న స్లైసుల్లాగా కట్ చేసి ఇంట్లోనే నేను ఆరబెట్టాను. అండ్ ఒకవేళ ఇందులో మీకేదైనా ఇంగ్రీడియెంట్స్ దొరకవు అన్నట్లయితే ఆన్‌లైన్‌లో ట్రై చేయొచ్చు. క్వాంటిటీ వచ్చి సీకాకాయ్, ఉసిరికాయ, ఆమ్లా ఇవి 3 సరి సమానంగా తీసుకోండి. మిగతా ఇంగ్రీడియెంట్స్ అన్నీ మీరు ఇంట్లో మీకు పర్సనల్‌గా చేయడానికైతే 100 గ్రామ్స్ తీసుకున్నా కూడా చాలా ఎక్కువ మోతాదులో షాంపూ అయితే ప్రిపేర్ అవుతుందండి. ఇక్కడొచ్చేసి నేను ఉసిరికాయ నా దగ్గర పౌడర్ ఉంది. పౌడర్ కలుపుతాను. పౌడర్ అయిన తర్వాత సో, ఇప్పుడు ఇందులో నేను ఉసిరికాయ అయితే కలపలేదు. మీరు ఖచ్చితంగా కలిపేసుకోండి. ఇవన్నీ బాగా ఎండిపోవాలండి. చాలామంది 2 రకాలుగా మనం షాంపూ చేస్తుంటాం. ఇవన్నీ డైరెక్ట్‌గా ఇలానే మనం రాత్రంతా నానేసి నెక్స్ట్ రోజు బాగా ఉడకబెట్టి దీన్ని ఎక్స్ట్రాక్ట్ అదే జ్యూస్ అనేది తీస్తాము. లేదు మనకు అది కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ టైం పడుతుంది. ఉడకడానికి గూడా చాలా టైం పడుతుంది. బెస్ట్ అయితే ఇలా పౌడర్ చేసుకొని మనం నీళ్ళలో ఉడకబెట్టుకుంటే ఈజీగా అన్ని ఇంగ్రీడియెంట్స్ కలిసిపోతాయి బాగా. అండ్ మనకు వడగట్టడానికి గూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక గ్లాస్ కాఫీ అండి. కాఫీ పౌడర్ నీళ్ళలో కలిపాను. అండ్ కొన్ని లవంగాలు మిక్స్ చేశాను. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు మనం బాగా మరిగించాలి. ఎంత లేదన్నా ఇది గూడా 25-30 నిమిషాలు పడుతుంది. దాదాపు అర్ధగంట టైం పడుతుందండి. ఇదంతా బాగా ఉడికిపోతే దీంట్లో ఉన్న పచ్చి స్మెల్ అనేది తగ్గిపోయి మనకు షాంపూ థిక్‌నెస్ అనేది రావాలి. అంతవరకు మనం మరిగించుకోవాలి. ఆ తర్వాత మనం ఒక క్లాత్‌తో అయితే వడగట్టేసుకోవాలండి. లేదు క్లాత్ లేదు మీ దగ్గర మనం జల్లెడ పట్టేది బాగా నైస్‌గా అన్నట్లయితే అది గూడా మీరు దాంతో అయినా చేయొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఇందులో షాంపూ బేస్ మిక్స్ చేస్తానండి. ఒకవేళ మీకు ఇష్టం లేదు మాకు షాంపూ బేస్ వద్దు అన్నట్లయితే దీన్ని మీరు బాగా మరిగించి ఇందులో ఎక్స్‌ట్రా అవిసె గింజలనేది మీరు యాడ్ చేసుకుంటే షాంపూ కన్సిస్టెన్సీ గూడా వచ్చేస్తుంది. ఇంకా షాంపూ మీకు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా తయారైపోతుంది. నేను కలిపిన షాంపూ బేస్ వచ్చేసి పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అండి. ఆల్రెడీ నేను చాలా సార్లు యూజ్ చేశాను. బావుంటుంది. అందుకే నేను అదే యూజ్ చేశాను. ఇక్కడ నేను డబుల్ ఫిల్టర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు కన్సిస్టెన్సీ అనేది నైస్ పర్ఫెక్ట్‌గా ఫైన్‌గా రావాలి. యాజ్ ఇట్ ఈజ్ మనకు మార్కెట్‌లో షాంపూ ఎలా అయితే ఉంటుందో ఖచ్చితంగా అలానే రావాలి కాబట్టి. సో, ఇందులో మంచి స్మెల్ గూడా వస్తుంది. రోజ్‌మెరీ అయితే మంచి స్మెల్ వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఇది వడగట్టిన తర్వాత మనం ఇందులో షాంపూ బేస్ మిక్స్ చేసుకోవాలండి. ఒక్కసారి నా ఛానల్‌ని విజిట్ చేయండి. నేను హెయిర్ ఆయిల్, షాంపూ, ఫేస్ ప్యాక్ నెక్స్ట్ వచ్చేసి హెన్నా అండి. హెర్బల్ హెన్నా ప్రిపేర్ చేస్తాను. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ నేను కొన్ని రీల్స్, షార్ట్స్ షేర్ చేస్తూ ఉంటాను నేను. ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకొస్తాను, ఎలా ఎండబెట్టాను, ఆరబెట్టాను అనేది మొత్తం చూపిస్తూ ఉంటాను. సో, మీరు ఫాలో అయితున్నట్లయితే రెగ్యులర్‌గా మీకు అన్నీ అర్థమవుతాయి. ఆహ్, క్లాత్‌తో మనం వడగట్టేటప్పుడైతే చాలా పేషెన్స్‌గా మనం ఓపికగా చేయాలండి. ఎందుకంటే అంత తొందరగా ఈజీగా అయితే కాదు. అండ్ ఇక్కడ నేను షాంపూ బేస్ నేను తీసిన ఎక్స్ట్రాక్ట్ అయితే ఇందులో మిక్స్ చేశానండి. బాగా మిక్స్ చేయాలి. ఎంత మనం బాగా మిక్స్ చేస్తే 2 మిక్స్ అయిపోతాయి అండ్ పాడవకుండా ఉంటాయి. గోల్డెన్ హెర్బల్ షాంపూ అయితే రెడీ అయిపోయిందండి. ఈ మీరు షాంపూ బేస్ మిక్స్ చేయాలి అనుకున్నప్పుడు మనం తీసిన ఎక్స్ట్రాక్ట్ అంతా బాగా చల్లగా అయిపోవాలండి. వేడి వేడిగా అస్సలు కలపకండి.
వేడి వేడిగా కలిపితే షాంపూ బేస్ కూడా చెడిపోతుంది చల్లారిన తర్వాత. సో 2 కంప్లీట్‌గా కూల్ అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేయాలండి. ఇప్పుడైతే మన గోల్డెన్ షాంపూ రెడీ అయిపోయింది. మీకు కూడా కావాలి అంటే స్క్రీన్‌పై నంబర్ ఇచ్చాను. ఈ నంబర్‌తో కాంటాక్ట్ అయ్యి మీరెక్కడున్నా సరే ఈ షాంపూ మీరు తెప్పించుకోవచ్చునండి. ఆల్రెడీ షాంపూ నేను ఇంతకుముందు గూడా బీట్రూట్ అంట, మందారం ఆకుతో ఇలా నేచురల్ షాంపూలు ప్రిపేర్ చేశాను రైస్‌ది. రైస్ వాటర్, రైస్ టోనర్, రైస్ షాంపూ హెయిర్ ఫాల్‌ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అండి. అండ్ ఇంకో మాట నా దగ్గర డాండ్రఫ్ షాంపూ గూడా లభిస్తుంది. సో, డాండ్రఫ్ వల్ల మనకు టూ మచ్ హెయిర్ ఫాల్ అవుతుంది. రెగ్యులర్‌గా మనకు హెయిర్ ఫాల్ అవుతుంది. కానీ డాండ్రఫ్ ఉన్నట్లయితే మాత్రం ఇంకా ఎక్కువగా మనకు హెయిర్ ఫాల్ అవుతుంది. సో, డాండ్రఫ్‌ని కంట్రోల్ చేయాలంటే నా దగ్గర షాంపూ ఉంది. చాలా బాగా వర్క్ చేస్తుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. బాగా చల్లారిన తర్వాత ఇలా మనం డ్రై బాటిల్స్‌లో పెట్టుకోవాలండి. నేనిక్కడ సేల్ చేయడానికి కోసం 200 ఎంఎల్ బాటిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. మీరు అయితే ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఖచ్చితంగా పెట్టండి. షాంపూ ఆరిపోతుంది. సో, బయట నుంచి మనకి ఎటువంటి దుమ్ము, ధూళి పడకుండా నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుంది. అండ్ ఇంకో మాటండి, ఇదే కాదు మనం ఏదైనా షాంపూ గానీ, ఆయిల్ గానీ మనం ఓన్‌గా ప్రిపేర్ చేసినా సరే, లేదు మనం బయట నుంచి ఏవైనా తెచ్చుకున్నా సరే, మనం టైం అనేది ఇవ్వాలి. చాలామంది ఒక బాటిల్ యూజ్ చేస్తేనే అరే! మాకు హెయిర్ ఫాల్ కంట్రోల్ కాలేదు, మాకు హెయిర్ గ్రోత్ అవ్వలేదు అని అంటారు. ఏదైనా సరే మనం కాస్త టైం ఇవ్వాలి. ఎందుకంటే మన హెయిర్ చాలా రోజుల నుంచి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. వీక్‌గా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మనం కేర్ చేయలేదు కాబట్టి మన హెయిర్ అనేది చాలా వీక్‌గా అయిపోయి ఉంటుంది. సో, మనకు హెయిర్ గ్రోత్ కావాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే కాస్త టైం ఇవ్వాలి అండి. ఇదే కాదు ఏ నేచురల్ ఇంగ్రీడియెంట్స్ అయినా సరే మీరెక్కడైనా వెళ్ళినా సరే కనీసం మనం డాక్టర్ దగ్గర వెళ్ళినా సరే ఓవర్‌నైట్ అయితే హెయిర్ ఫాల్ తగ్గదు గదా! సో, టైం పడుతుంది. ఓపికతో, పేషెన్స్‌తో ఖచ్చితంగా యూజ్ చేయండి. నేచురల్ రెమెడీస్ మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ దాంతో పాటు మీరు కాస్త టైం ఇచ్చి యూజ్ చేసినట్లయితే ఒకవేళ మీకు గనక సూట్ అయిపోయిందనుకోండి, ఇక మీకు హెయిర్ గ్రోత్ అనేది అస్సలు ఆగకుండా ఉంటుంది. అన్ని నేచురల్ ఇంగ్రీడియెంట్స్ నేను చూపిచ్చాను. ఇవన్నీ మనం చిన్నప్పుడు వాడేవాళ్ళం. మనలో చాలామంది 90స్ కిడ్స్‌కైతే ఇది చాలా తెలిసి ఉంటుందని దీని గురించి. ఎందుకంటే ఇవన్నీ మనం యూజ్ చేస్తూ, చూస్తూ పెరిగాం కాబట్టి దీని వాల్యూస్ అనేది మనకు తెలుసు. మరొకసారి నేచర్ అనేది మన మధ్యకొచ్చినా గూడా మనం చాలా ఈజీగా ట్రస్ట్ చేస్తాం. ఎందుకంటే మన అమ్మ వాళ్ళు మనకు ఇవే యూజ్ చేసేవాళ్ళు కాబట్టి మనం ఈజీగా నమ్ముతామండి. వీడియో నచ్చినట్లయితే మీ ఒక లైక్, మీ ఒక కామెంట్ తప్పకుండా చేయండి. వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ షాంపూ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే స్క్రీన్‌పై నంబర్ ఇచ్చాను. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇంకొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ మన తాజ్ నేచురల్ కేర్‌లో మీ అందరి కోసం అవైలబుల్‌లో ఉన్నాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. స్టే కనెక్టెడ్ విత్ మీ.